వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. రీజనల్ రింగ్ రోడ్ త్రిపులార్ ఉత్తర భాగానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. భారీ జాప్యం తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ ఆధీనంలో పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ PPPAC ఉత్తర భాగం బడ్జెట్కు ఆమోద ముద్ర వేసి అనుమతులు మంజూరు చేసింది. దీంతో దాదాపు 8 నెలలుగా పెండింగ్లో ఉన్న టెండర్లను తెరిచేందుకు మార్గం సుగమమైంది. భూసేకరణ ప్రక్రియ పూర్తయినప్పటికీ రోడ్డు నిర్మాణానికి వీలుగా ఎలాంటి పురోగతి లేక ప్రాజెక్టు దాదాపుగా ఏడాది పెండింగ్లో ఉంది. భారీగా పెరిగిన బడ్జెట్ తొలుత రూపాయలు 15,000 కోట్లతో 161.518 కిలోమీటర్ల నిడివితో ఉత్తర భాగాన్ని నిర్మించనున్నట్టుగా అంచనాలు రూపొందించినప్పటికీ తాజాగా PPPAC ఏకంగా 23,935.60 కోట్ల బడ్జెట్కు ఆమోద ముద్ర వేసింది. అంటే అంచనాలు దాదాపు రూపాయలు 9,000 కోట్ల మేర పెరిగిపోయాయి. కాగా 3 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. ఒకవేళ జాప్యం జరిగితే ఈ అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన పరిశీలిస్తే దక్షిణ భాగం నిర్మాణానికి 35,000 కోట్ల వ్యయమయ్యే అవకాశం కనిపిస్తోంది. దక్షిణ భాగం విషయంలో ఇంకా అలైన్మెంట్ కూడా ఖరారు కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం 208 కిలోమీటర్లతో ఒక అలైన్మెంట్ను రూపొందించిన NHAI దాన్ని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అది ఖరారై DPR సిద్ధమైతే ఖర్చు ఎంత వస్తుందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వంతెనలు, బ్రిడ్జీలు మొత్తం ఎన్ని వంతెనలు వస్తున్నాయి, ఎన్ని బ్రిడ్జీలు వస్తున్నాయో ఒకసారి చూద్దాం. ఉత్తర రింగు 9 ప్రాంతాల్లో జాతీయ రహదారులను, రాష్ట్ర రహదారులను క్రాస్ చేస్తుంది. ఆ 9 ప్రాంతాల్లో ఒక్కొక్కటి 100 నుంచి 120 ఎకరాల విస్తీర్ణంలో ఉండే భారీ ఇంటర్చేంజ్ క్రాసింగ్ వంతెనలు నిర్మిస్తారు. పెద్ద వంతెనలు మొత్తం 44 వస్తాయి. చిన్న వంతెనలు 127, బాక్స్ కల్వర్టులు 1262, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు 4, అండర్ పాసులు 44, వెహికల్ ఓవర్ పాసులు 1, టోల్ ప్లాజాలు 9. ఉత్తర భాగం 2 ప్యాకేజీలుగా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. త్రిపులార్ ఉత్తర భాగం మొత్తం నిడివి 161.518 కిలోమీటర్లు తొలుత 8 వరుసలతో నిర్మించాలని భావించినప్పటికీ 6 వరుసలకే ప్రస్తుతం కేంద్రం పరిమితం చేసింది. దీనిని 2 ప్యాకేజీల్లో నిర్మించనున్నారు. ప్యాకేజీ 1 కింద సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వరకు 83.508 కిలోమీటర్లు నిర్మిస్తారు. ప్యాకేజీ 2 కింద ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగేడిపల్లి గ్రామం వరకు 78 కిలోమీటర్ల వరకు నిర్మిస్తారు. 90 మీటర్ల వెడల్పే. తొలుత 8 వరుసల రోడ్డు ప్రతిపాదించడంతో NHAI 100 మీటర్ల వెడల్పుతో అలైన్మెంట్ రూపొందించి 1,933 హెక్టార్ల భూమి కావాలని ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు భూమి అప్పగించింది. ఆ తర్వాత రోడ్డును 6 వరుసలకి కుదించడంతో ఇప్పుడు 90 మీటర్ల వెడల్పు అలైన్మెంట్ సరిపోతుందని కేంద్రం తెచ్చింది. మిగిలే ఆ 10 మీటర్ల అలైన్మెంట్ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగానికి అప్పగించాలని నిర్ణయించింది. హైబ్రిడ్ యూనిటీ మోడల్ అసలు ఉత్తర భాగం ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఏంటి అనే విషయాలు కనుక తెలుసుకున్నట్టయితే ఉత్తర భాగం కోసం PPP, OBT నిర్మాణ పద్ధతులను పరిశీలించి చివరకు హైబ్రిడ్ యూనిటీ మోడల్ ఎంపిక చేశారు. కేంద్రం 40% నిధులు నిర్మాణ సంస్థకు చెల్లించనుండగా 60% నిధులను నిర్మాణ సంస్థ సమకూర్చుకోనుంది. నిర్మాణ సంస్థతో 15 ఏళ్ల కాలానికి NHAI పై ఒప్పందం చేసుకుంటుంది. ఆ సంస్థ ఖర్చు చేసిన 60% నిధులను వడ్డీతో సహా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది. 15 ఏళ్ల వరకు రోడ్డు నిర్వహణ బాధ్యత అంతా కూడా సంస్థదే ఉంటుందన్నమాట. అంతేకాదు ఉత్తర భాగంలో కనుక చూసుకున్నట్టయితే మొత్తము 23,965 కోట్ల బడ్జెట్కి అయితే కేంద్రం అయితే ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. టెండర్లు తెరిచి రోడ్డు నిర్మాణానికి ప్రారంభించుకునే వీలును కూడా కల్పిస్తున్నట్టుంది. తొలుత 15,000 కోట్లమే అంచనా వ్యయం వేసినప్పటికీ ఇప్పుడు 9,000 కోట్ల మేరనైతే పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఉత్తర భాగం మొత్తం నిడివి కనుక చూసుకున్నట్టయితే 161.518 కిలోమీటర్లు 2 ప్యాకేజీగా పనులు అయితే ప్రారంభించనున్నారు. 6 వరుసల రోడ్డు కూడా రాబోతుంది. అంతేకాదు 100 మీటర్ల నుంచి 90 మీటర్ల వెడల్పులకు అలైన్మెంట్ కూడా తగ్గించారు. 3 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని NHAIకి అయితే కేంద్రం అయితే ఆదేశం ఇచ్చింది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో సంగారెడ్డి నుంచి కూడా ఈ ఏరియా అంతా కూడా మంచి డెవలప్మెంట్ అయ్యేటట్టుగా కనిపిస్తుందని చెప్పేసి రియల్ వర్గాలు చెప్తున్నారు. ఆల్రెడీ ఈ ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఓపెన్ ప్లాట్ల కాస్టులు కూడా చాలా పెరిగాయని చెప్పేసి రియల్ వర్గాలు చెప్తున్నాయి. ఇటు యాదాద్రి, భువనగిరి ఈ ఏరియా కనెక్టివిటీ అవుతూ మధ్యలో ప్రజ్ఞాపూర్ నుంచి ఇదంతా వస్తుంది కాబట్టి ఆ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ధరలు కూడా చాలా పెరుగుతున్నాయి అన్నమాట. ఈ ఉత్తర భాగం కంప్లీట్ అయితే మాత్రం ఈ రియల్ ఎస్టేట్ ఊపు కూడా అనుకుంటుంది అని చెప్పేసి అటువైపు ఉన్న రియల్ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఇలాంటి మంచి రియల్ ఎస్టేట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి.